నా పేరు గోగన ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మరి గత 3 రోజుల క్రితం మరి ముంతాజు తుఫాను వచ్చి మరి బాపట్ల జిల్లా పరిధిలో అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలో అన్ని ఏరియాల్లో మునిగిపోయింది. కొత్తపాలెం దగ్గర మరి నీటిలో ఇళ్ళు ఉన్నాయి. మరి రోడ్లన్నీ కూడా మునిగిపోతే ఈ కొత్తపాలెం ప్రాంతంలో మరి ప్రజలు మరి దివ్యాంగులు అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు మరి కలెక్టర్ గారికి మరి స్థానిక ఎమ్మెల్యే వేగేష్ నరేంద్రవరం గారికి కూడా ఇద్దరికి కూడా మా దివ్యాంగుడైన మరి కోకి రాజశేఖర్ ఫోన్ చేసి మరి తెలియజేసి ఉంటే ఇంతవరకు కూడా వాళ్ళు మరి కొత్తపాలెంలో నీరు నిండి ఉంటే దాంట్లో నుంచి 3 రోజుల నుంచి కూడా బయటికి జనం రాకుండా పోతుంటే మరి కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు ఇలా ప్రజా దర్బారుని పెట్టాడు. ఎందుకు ప్రజా దర్బారు పెట్టింది? నువ్వు ప్రజల సమస్యల కోసం వెళ్ళి నువ్వు ప్రజల సమస్యలు పరిష్కరిస్తావా? నీ ఒక ప్రజా దర్బార్ అని చెప్పి నీ ఒక నాయకులతో కూటమి వాళ్ళని కలవనీయకుండా మీ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేయడానికో ఇంకోటి చేయడం కాదు. ముందు నీళ్లు అనేవి పోగొట్టి రైతుని కాపాడాలి. మరి కొత్తపాలెం దగ్గర దివ్యాంగులు, వృద్ధులు, మరి పేదవాళ్ళు అనేక రకాలుగా కూడా ఈ రకంగా రైల్వే ట్రాక్ అమ్మటే నీళ్లు నిలబడి ఉంటే ఈ విషయంలో కలెక్టర్ గారికి ఫోన్ చేసినా పట్టించుకోవాలా, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినా పట్టించుకోవాలా. మరి ఎందుకు ఉన్నారు? మరి మీరు ప్రజా సమస్యల మీద పరిష్కరిస్తానికి ఉన్నారా? ఎందుకున్నారు? పేరు గొప్ప, ఏమైంది? పేరు గొప్ప అంతే, అంతమంది ఏమీ లేదు మీ దగ్గర. మరి కొత్తపాలెంలో నీటిని వెంటనే పక్క మార్గంలో తొలగించి మరి ఆడున్న ప్రజలందరినీ కాపాడాలని చెప్పి మా దివ్యాంగుడు ఎవరైతే కోకి రాజశేఖర్ ఏదైతే మీకు ఫోన్ చేశారో ఇంతవరకు కూడా మరి ఎమ్మెల్యే గారు స్పందించరాదు, కలెక్టర్ గారు స్పందించరాదు. అంటే ప్రజా సమస్యలు కాదు మీకు ముఖ్యము. మునిగిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజలను పట్టించుకోలేదంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కూడా దీన్ని నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారు కూడా మరి కొత్తపాలెంలో మరి నీళ్లు నిలిచి అన్ని కూడా అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా దివ్యాంగుడైన మా ఒక్క దివ్యాంగుడు కోకి రాజశేఖర్ ఫోన్ చేసినా కూడా ఇంతవరకు స్పందించలేదంటే ప్రజా సమస్యల్ని మీరు గాలికి వదిలేస్తున్నారన్నమాట. ప్రజా సమస్యలు మీరు గాలికి వదిలేస్తున్నామన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రజా దర్బారు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ప్రజల నేలల్లో ఉండే ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజా దర్బారు ఎందుకు ఈరోజు పెడుతూ ఉన్నావు? అదే కొత్తపాలెం చెందిన నీ ఒక మండల అధ్యక్షుడు మరి పనిచేస్తూ ఉన్నాడు. మరి టౌన్లో ఒక టౌన్ అధ్యక్షుడు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకున్నారు? దీనిని వెంటనే ఎమ్మెల్యే గారు నువ్వు వెంటనే కొత్తపాలెంలో మరి ఆ ఒక నీరుని పక్కకు తొలగించి ఆడ ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడాలని అదేవిధంగా కలెక్టర్ గారు కూడా తెలియజేస్తున్నాం. మీకు నిన్ననంగా మా ఒక్క దివ్యాంగుడు ఫోన్ చేసి ఉన్నాడు. ప్రజా సమస్యల మీద ఫోన్ చేసి ఉంటే ఇంతవరకు కూడా మీరు స్పందించలేదు. మీరైతే 3 రోజుల నుంచి మోకాళ్ళతో ఇళ్లలో ఉంటారా అని నన్ను అడుగుతున్నా. కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా, మీరు నీళ్ళల్లో ఉంటారా అని. మరి కొత్తపాలెం దగ్గర మరి ఒక 2 గ్రామాలు మొత్తం కూడా నీళ్ళలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే దీని గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని మళ్ళీ కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా. వెంటనే స్పందించాలి. జనసేన పార్టీ నుంచి మేము ఒక పిలుపిస్తున్నాం. వెంటనే స్పందించబోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి వెంటనే ఈ ఒక వీడియోని పంపిస్తానని చెప్పి కూడా మరి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నా. దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన.